చూడడానికి సేమ్ బిస్కెట్స్ లాగానే ఉన్నాయి కదా! కానీ అస్సలు కాదు. ఇవి పొటాటో తోటి చేసిన ఒక కొత్త రకమైన స్నాక్ ఐటెము. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. అంత బావుంటుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇంట్లో ఉండే పిల్లల కోసం స్నాక్ ఏమన్నా చేయాలి అంటే చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఈవెన్ చిన్న పిల్లలైనా సరే చేసుకొని తింటారు. అంత బావుంటుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. దీనికోసమైతే మెయిన్‌గా నేను ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి పొటాటోస్ అయితే తీసుకోండి. నేను ఎక్కువేం చేసుకోవట్లేదు కాబట్టి ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్‌ని అయితే తీసుకున్నాను. వాటిని ఫస్ట్ అయితే ఒకసారి నీట్‌గా వాష్ చేసుకొని, ఆ తర్వాత వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. పొటాటో అనేది ఎలా కుక్ అవ్వాలంటే మనం చాక్‌తోనన్నా లేదంటే ఫోర్క్‌తోనన్నా కూర్చినప్పుడు లోపల వరకు కూడా బాగా కుక్ అయి ఉండాలి. అలా కుక్ అయిన పొటాటోస్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిపైన ఉండే స్కిన్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. మీరు ముందే స్కిన్‌ని రిమూవ్ చేసి బాయిల్ చేసుకోకండి. అలా చేయడం వల్ల మరీ ఓవర్ కుక్ అయిపోతుంది అండ్ పొటాటో అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది వాటర్‌లో. సో, ముందే పీల్ తీసుకోకుండా అలానే డైరెక్ట్‌గా కుక్ చేసుకొని ఇప్పుడైతే పీల్ తీసేసుకోవాలి. ఇలా పీల్ తీసుకొని పెట్టుకున్న పొటాటోస్ అన్నిటిని కూడా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని స్పూన్ తోటన్నా, ఫోర్క్ తోటన్నా లేదంటే మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతోటైనా సరే మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పొటాటో ఆనవాళ్ళనేది అస్సలు ఉండకుండా, అస్సలు కనపడకుండా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలా అని చెప్పి మిక్సీలో వేసుకోకండి. ఇలానే మనం స్మూత్ పేస్ట్ లాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము పొటాటో అనేది పర్ఫెక్ట్‌గా 100% కుక్ చేసుకుంటే చాలా ఈజీగా హ్యాండ్ తోటైనా ఇలా స్మూత్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక కప్పు నిండా బియ్యపు పిండినైతే యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం చాట్ మసాలా వీటన్నిటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మీకు ముందే చెప్పినట్టుగా మనం తీసుకున్న ఆలు క్వాంటిటీని బట్టి పిండి కూడా యాడ్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ కరెక్ట్‌గా ఒక చిన్న కప్పు పిండినైతే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పొటాటోలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చి పిండి అనేది ముద్దలాగా పర్ఫెక్ట్‌గా ఫామ్ అవుతుంది. పిండి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత చపాతీ పిండి కంటే సాఫ్ట్‌గా ఉంటుంది. ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి సాఫ్ట్‌గా అయితే రాలేదంటే కొంచెం వాటర్‌ని చిమ్ముకొని ఇలా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా సాఫ్ట్‌గా అయితే ఉండాలి పిండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని పర్ఫెక్ట్ షేప్‌లోకి రెడీ చేసుకుందాం. దానికోసం అయితే ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుని ఆయిల్ మొత్తం కూడా ప్లేట్‌కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న పోర్షన్స్ లాగా పిండినైతే తీసుకొని చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవైతే సేమ్ చూడ్డానికి గులాబ్ జామున్ లాగానే ఉంటాయి. ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్‌గా అయితే మనం రోల్ చేసుకోవాలి. మనము ఈ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందే 2 హ్యాండ్స్‌ని కూడా నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న హ్యాండ్స్ తోటి మనము ఈ బాల్స్‌ని ప్రిపేర్ చేసుకుంటే చేతులకి అతుక్కోకుండా నీట్‌గా అయితే వస్తుంది పిండి. సో, కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ క్రాక్స్ లేకుండా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ఫింగర్ తోటి మధ్యలో లైట్‌గా ప్రెస్ చేసుకొని నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే ఒక షేప్ లాగా వస్తుంది. ఇలానే చేసుకోవాలని లేదు. మీకు ఏ షేప్‌లో అయితే నచ్చుతుందో అలా చేసుకోవచ్చు. సో, అన్ని బాల్స్‌ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ పిండికి కొంచెం అతుక్కుపోయే తత్వము ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్లేట్‌కి ముందే ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల అవి అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత వీటిని అతుక్కోకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ పొటాటో బాల్స్ అయితే ఫ్రై అవ్వడానికి అసలు ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 2 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయి. అందుకే ఆయిల్ మీడియం హీట్ అవ్వగానే వీటిని వేసేసుకుని ఫ్లేమ్‌ని అయితే స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్‌ని వేసుకున్న వెంటనే మనం గరిటె పెట్టి కలుపుకోకుండా ఒక్క 1 మినిట్ పాటు అలానే ఉంచితే వాటంతట అవే పైకొచ్చేస్తాయి. ఆ తర్వాత వీటిని ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరిపోతుంది. సో, నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత వీటిది ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. సేమ్ చూడ్డానికి గులాబ్ జామున్ లాగానే ఉన్నాయి కదా! బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. వీటిని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే టమాటో సాస్‌లో అయినా, మయోనీస్‌లో అయినా డిప్ చేసుకొని తింటే మాత్రం చాలా బావుంటుంది. అసలు ఎవరు ఎన్ని తింటున్నారో కూడా తెలీదు. అంత తినేస్తారు. సో, నెక్స్ట్ రిమైనింగ్ పిండిని కూడా అలానే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. కానీ
ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ పోర్షన్‌లో వేసుకోకండి. తక్కువ పోర్షన్‌లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవి చేసుకున్నప్పుడు కంటే ఫ్రై అయిన తర్వాత సైజ్ అనేది డబుల్ అయిపోతుంది కాబట్టి. నేను ఫస్ట్ ఫ్రై చేసిన వాటికంటే కూడా సెకండ్ ఫ్రై చేసుకున్నవి ఇంకా బాగొచ్చాయి. చాలా క్రిస్పీగా వచ్చాయి. అసలు ఇంతకీ వీటి పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బట్ నాకు ప్రాసెస్ మాత్రమే తెలుసు. పేరు మాత్రం తెలీదు. అందుకే పొటాటోస్ తోటి అదిరిపోయే స్నాక్స్ అని పెట్టాను థంబ్‌నెయిల్. సో, ఒకటైతే తుంచి చూపిస్తాను చూడండి మీకోసము. లోపల ఎంత క్రిస్పీగా, ఎంత సాఫ్ట్‌గా ఉందో. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.